అలనాడు దాసగను కోసం శ్రీ సాయినాథుడు తమ పాదాల నుండి గంగా యమునలు ప్రవహింపజేశారు. చిత్రం మరలా ఈనాడు అదే లీలను తన భక్తురాలి కోసం ఆయన చిత్రపటం ద్వారా పునఃప్రకటించారు. ఇదే కాదు, ఇటువంటి ఎన్నో అద్భుత సాయిలీలా సౌరభాలతో ఆమె జీవితం పండిపోయింది. నిరంతర సాయినామ స్మరణతో, పరిపూర్ణ శరణాగతితో తన గురువైన సాయినాథుని సేవించి భ్రమర కీటక న్యాయంగా సాక్షాత్తు తన గురు స్వరూపంగా సాయి స్వరూపంగా మారిపోయిన గొప్ప మహనీయురాలు శ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారి దివ్య జీవిత కథా వాహినితో ఈ వీడియో మిమ్మల్ని భక్తిసాగరంలో మునకలు వేయిస్తుంది. శ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారు గులాబీ పూలమ్మగా తెలుగు ప్రజలకి, ముఖ్యంగా గుంటూరు వాసులకి సుపరిచిత. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్. తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నూనె వర్తకులు బాబాకు నూనె ఇవ్వ నిరాకరించినప్పుడు బాబావారు ప్రమిదల్లో నీరు పోసి దీపాలు వెలిగించిన లీల మనందరికీ విదితమే. అయితే అదే లీలను పూలమ్మ ద్వారా కూడా బాబావారు ప్రకటించారంటే అతిశయోక్తి కాదు. అమ్మ నండూరులో ఉంటున్న రోజులవి. అమ్మ అంతేవాసి అయినటువంటి పద్మావతమ్మ అనే భక్తురాలు ఒకనాడు అమ్మ ఇంటికి వచ్చారు. అమ్మ ధ్యానంలో ఉంటారేమో అన్న ఆలోచనతో బయటకే ఉన్న పూజాగది కిటికీ తలుపు మెల్లగా తెరిచి చూడగా పూలమ్మ గారు ఒక చెంబుతో దీపపు కుందుల్లో నీరు పోసి దీపం వెలిగిస్తున్నారు. ఆశ్చర్యంతో అదేమిటమ్మా అని అడుగగా, దీపారాధన చేయడానికి నూనె కొనడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఎలా అని బాధపడుతుంటే బాబావారు పక్కనున్న చెంబుతో నీళ్లు పోసి దీపం వెలిగించమన్నారే, అందుకే అలా చేశాను అంటూ అమ్మ నవ్వేశారు. పూలమ్మ గారు పూజ చేసి దోసిలి పడితే ఆ దోసిటి నిండా తీరు తీరు పువ్వులు నిండిపోయేవి. ముఖ్యంగా ఎక్కువగా గులాబీ పూలు ఆమె దోసిట నిండిపోయేవి. అందుకే భక్తులు ఆమెను గులాబీ పూలమ్మ అని పిలుచుకుంటారు. షిరిడీ మందిరంలో బాబావారికి వేసిన పూలదండలు ఆమె ఇంటి పైకప్పుపై ప్రకటమయ్యేవి. ఇల్లంతా సుగంధ పరిమళాలతో నిండిపోయి ఉండేది. పూజా సమయంలో ధ్వనులతో ఆమె మీద అక్షతలు రాలిపడేవి. కలకండ, వెన్న, పాలకోవా, పసుపు కొమ్ములు వంటి ప్రసాదాలు అప్రయత్నంగా ఆమె చేతుల్లో ప్రకటమయ్యేవి. వాటిని బాబావారు ఎవరికి ఇమ్మంటే వారి చేతికిచ్చేవారు అమ్మగారు. ఒకసారి ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేని జంట అమ్మగారి వద్దకొచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆమె చేతుల్లోకి వచ్చిన 2 నిమ్మ పండ్లను ఆ దంపతులకిచ్చారు. ఆ తరువాత ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులయ్యారు. పూలమ్మ గారి వాక్శుద్ధికి తిరుగు ఉండేది కాదు. ఆమె నోటి వెంట మాట రావాలే కాని అది జరిగి తీరవలసిందే. మచ్చుకు చిన్న ఉదాహరణ. రహీం అనే వ్యక్తికి పోలియో వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి పెళ్లికెదిగిన ఒక కూతురుండేది. అతడు ఆ అమ్మాయికి ఇక పెళ్లి కాదని నిర్ణయించుకుని పూలమ్మ గారి దగ్గర ఏదో ఒక సేవ చేసుకుని జీవితం గడిపేస్తుంది కదా అని అమ్మగారి వద్దకు తీసుకొచ్చాడు. అమ్మ వద్దకు వచ్చి రాగానే ఆమెకు పాద నమస్కారం చేసిన ఆ ఆడబిడ్డను శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించింది అమ్మగారు. పెళ్లే కావటం లేదని ఇక్కడికి తీసుకొస్తే అమ్మ ఇలా అన్నదేమిటి అని ఆశ్చర్యపోవడం రహీం వంతయింది. అదే మాట అమ్మగారిని అడిగితే బాబా పలికించాడు, నేనేం చెయ్యను అని నవ్విందట. ఆ తరువాత కొన్ని వారాలకు ఇంజనీరింగ్ చదివిన ఒక నక్సలైట్ జనజీవన స్రవంతిలోకి వచ్చి ఒక ఆదర్శ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పోలియో వచ్చిన రహీం కూతుర్ని చేసుకోవటానికి ముందుకొచ్చాడు. నిండు హృదయంతో పూలమ్మ గారి ఆశీర్వాదం కోసం కూతుర్ని అల్లుణ్ణి వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వచ్చిన రహీం ఆమె కరుణకు ఉప్పొంగిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. పూలమ్మ గారి దర్శనార్థమై ఎందరో భక్తులు వచ్చేవారు. వారితో పాటు ఎంతో మంది మహనీయులు వచ్చి ఆమె ఆధ్యాత్మికోన్నతిని శ్లాఘించారు కూడా. రామావధూత శ్రీ రంగన్న బాబు గారు, శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు, ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు, బాపట్ల హనుమంతరావు గారు, మౌనస్వామి, లక్ష్మీకాంతానంద యోగి మొదలగు గొప్ప మహనీయులు ఆమె భక్తిని కొనియాడారు. పూలమ్మ గారు కూడా శ్రీ జిల్లెళ్లమూడి అమ్మను, పుట్టపర్తి సత్యసాయిబాబాను దర్శించుకునేవారు. అరుణాచలం వెళ్లి శ్రీ రమణ మహర్షిని కూడా ఆమె దర్శించారు. అమ్మగారి కోసం బాబా పాదాల నుండి గంగను ప్రవహింపజేసిన లీల ఇప్పుడు తెలుసుకుందాం. పూలమ్మ గారి భక్తుడొకరు కాశీ యాత్ర చేసి గంగాజలము, విశ్వనాథుని ప్రసాదము అమ్మకు తెచ్చి ఇచ్చాడు. సద్భక్తుల తీరుతెన్నులు వేరుగా ఉంటవి కదా. ఆ ప్రసాదం తీసుకున్న అమ్మ తగిన ఆర్థిక స్తోమత ఉండుంటే తాము కూడా కాశీయాత్ర చేసి గంగా స్నానం చేసి ఉందుము కదా అని కాస్త కలవరపడింది. అంతే. మరునాడు ఉదయం పూజాగృహంలోని సాయిబాబా పటంలో బాబా పాద అంగుష్టముల వద్ద చెమ్మ కనబడింది.
ఆ చెమ్మ క్రమంగా బొట్లు బొట్లుగా ప్రకటమై ఆ ఇంట్లో గంగై ప్రవహించింది. ఆ నీటిని మొదట చెంబుతో పట్టగా ఆ తరువాత బిందెలతో పట్టవలసి వచ్చింది. ఆ గంగాజలం 3 బిందెలకు నిండింది. 2 బిందెల నీళ్లు పూలమ్మ, ఆమె భర్త స్నానం చేయగా మరో బిందెలోని గంగాజలాన్ని భక్తులందరికీ తీర్థప్రసాదాలుగా పంచారు. బహుశా అందుకేనేమో నాకు నా పటానికి భేదమే లేదని సాయి అంటారు. ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే. నా వైపు 1 అడుగు వేయి, నీ వైపుకు 100 అడుగులు వేస్తా అంటారు సాయినాథుల వారు. మరి పూలమ్మ గారు చిన్ననాటి నుండి తమ ప్రతి అడుగు బాబావారి వైపుకే వేశారు. ఇక సాయినాథుని అనుగ్రహానికి కొదవేముంటుంది? ఇటువంటి లీలలకు అదుపేముంటుంది? ఈనాడంటే శ్రీ సాయినాథుని కీర్తి, సాయితత్వ ప్రచారము దేశ విదేశాల్లో ప్రబలిపోయింది. అది తాళలేని కలివారసులు కొందరు కుతంత్రంతో ఆయనపై దుష్ప్రచారానికి కూడా బయలుదేరిపోయారు. కానీ ఆనాడు అంటే సుమారు 1915-20 ప్రాంతాల్లో సాయినాథుని కీర్తి ఇంకా మహారాష్ట్రలోనే అంతగా ప్రబలని కాలంలో పూలమ్మ గారికి బాబాపై భక్తి ఎలా కుదిరింది? సాయి భక్తి అనే సూర్య కిరణాలతో పూలమ్మ గారి జీవిత కమలం ఎలా వికసించింది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ. గులాబీ పూలమ్మ వెదజల్లిన భక్తి సువాసనలను సంపూర్ణంగా ఆఘ్రాణించడానికి సిద్ధం కండి. మరి మునిపల్లె గ్రామంలోని మునిపల్లె శివరామయ్య, రుక్మిణమ్మలు అనే కన్వస గోత్రీయులు సదాచార సంపన్నులైన బ్రాహ్మణ దంపతులకు సంతానం 6 కూతుర్లు 1 కొడుకు కాగా శ్రీ పూలమ్మ గారు 2వ సంతానం. శివరామయ్య గారు గాయత్రి మంత్రసిద్ధులు. ఒక సాధువు ఆయనకు వాగీశ్వరి మహామంత్రం ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావంతో శివరామయ్య గారు వేదాంగ సారము తెలుసుకున్నాడు. మాస్టర్ సివివి గారిని ఆశ్రయించి భృక్తరహిత తారక రాజయోగం సాధన చేశాడు. ఆయనకు తగిన ఇల్లాలు రుక్మిణమ్మ. సనాతన సాంప్రదాయాలను, సదాచారాలను ఏనాడూ వీడని వ్యక్తిత్వం వారిద్దరిది. పూలమ్మ గారు రేవతి నక్షత్రయుక్త రథసప్తమి శుక్రవారం నాడు వారికి 2వ సంతానంగా జన్మించారు. జనన సంవత్సరం ఖచ్చితంగా తెలియకపోయినా రమారమి 1915వ సంవత్సరంలో జన్మించారని భక్తుల అంచనా. శుక్రవారం జన్మించడంతో బారసాల నాడు ఆమెకు లక్ష్మీ కామేశ్వరి అని నామకరణం చేశారు. పూర్వజన్మ సంస్కార బలమో ఏమో కామేశ్వరమ్మ అతి పిన్న వయసులోనే బాబావారి ఆరాధన మొదలుపెట్టింది. కామేశ్వరమ్మకు దాదాపు 7-8 ఏళ్ల వయసున్నప్పుడు ఒక సాధువు వచ్చి ఆమెకు షిరిడీ సాయినాథుని పటమిచ్చి ఆ పటం ఎదురుగా ఒక అగరుబత్తి వెలిగించి అది ఆరిపోయేదాకా ఏకాగ్ర చిత్తయ్యి ఆ పటంలోని బాబా మూర్తిని చూస్తూ ఉండమని ఉపదేశం చేశారు. ఆ మహనీయుని ఆదేశం ప్రకారం పాలుగారే ఆ పసి వయసులోనే కామేశ్వరి తదేక దీక్షతో అనుదినం ఆ సాధన కొనసాగించింది. కామేశ్వరమ్మకు ఆనాటి కాలాన్ని అనుసరించి తన 8వ ఏటనే 16 ఏండ్ల చుండూరు రామారావు గారితో వివాహం జరిగింది. కామేశ్వరమ్మ స్వగ్రామం మునిపల్లెకు 10 మైళ్ళ దూరాన గల నండూరే శ్రీ రామారావు గారి స్వగ్రామం. కామేశ్వరమ్మ గారి మామగారు శ్రీ చుండూరు సీతారామారావు గారు గొప్ప మంత్రవేత్త. ఆమె అత్తగారు చుండూరు వెంకట సుబ్బమ్మ గారు గొప్ప శివభక్తురాలు. ఈవిడ అష్టాంగ యోగ సాధన కూడా చేసేవారని ప్రతీతి. బాబావారి ఫకీరు వేషధారణను బట్టి సంకుచిత మనస్కులు ఆయన అనంత తత్వమెరుగక అహంకారంతో ఈనాటికి నోరు పారేసుకుని కర్మ పోగేసుకుంటున్నారు. మరి సుమారు 100 సంవత్సరాల నాటి కాలమది. సాయినాథుని గురించి తెలుగునాట బహుశా బహుకొద్ది మందికైనా తెలుసోలేదో ఆశ్చర్యమే. అటువంటి కాలంలో 12 ఏళ్ల కామేశ్వరమ్మ కాపురానికి నండూరుకు వెళ్ళినప్పుడు పూజాగృహంలో బాబా పటం పెట్టుకుంటానంటే ఆమె అత్తగారు అభ్యంతరం చెప్పారు. దాంతో ఆమె బాబా పటాన్ని తన పెట్టెకే పరిమితం చేసుకుంది. అయితే ఆమె సాధనను మాత్రం అత్తగారు సుబ్బమ్మ గారు నిరుత్సాహపరచలేదు. భర్త తోడ్పాటుతో అపరిమిత విశ్వాసంతో తన పెట్టెలో దాచుకున్న సాయినాథుని పటం తోడుగా తన సాధన కొనసాగించింది. త్వరలోనే కామేశ్వరమ్మ అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంది. కొంతకాలానికి ఆ ఇంటి పెద్ద కామేశ్వరమ్మ గారి మామగారు చుండూరు సీతారామారావు గారు కాలం చేశారు. తోబుట్టువుల మధ్య ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు ఏమంత లేకపోవడం, నండూరులో సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో వ్యాపార నిమిత్తం రామారావు కామేశ్వరమ్మ దంపతులు నండూరు వదిలి తెలంగాణ వలసపోయి మానుకోట, మధిర, మొగలూరు, నైజాం తదితర ప్రాంతాల్లో సంపాదనా యత్నాలు చేసి ఫలించక చివరికి పొన్నూరు, తర్వాత గుంటూరు చేరి స్థిరపడ్డారు. కాలక్రమంలో ఆ దంపతులకు 4 ఆడపిల్లలు, 2 కుమారులు కలిగారు. పొన్నూరులో కాపురముండగా ఒకనాడు ఉదయం ఒక కాషాయాంబరధారి భుజానికి జోలె, చేతిలో అక్షయ పాత్రతో వారింటికి తెంచాడు.
కామేశ్వరమ్మ భిక్ష పెట్టిన తర్వాత అతడు వెళ్లిపోక అక్కడే నిలచి, పెనుముప్పు వాటిల్లనుంది, ఆస్తి అంతా పోతుంది, రక్ష ఇస్తా తీసుకుంటావా అని అడిగారు. కామేశ్వరమ్మ అలాగే అన్నది. కాని ఆమె భర్త రామారావు గారు ఆ సాధువు మోసగాడనుకుని అతడి సహాయం ఏమీ వద్దని నిరాకరించాడు. ఆ సాధువు బయటకు నడిచి అదృశ్యమైనాడు. ఆయన హెచ్చరించినట్లే వారింట్లో వరుసగా 3 సార్లు దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. కట్టు బట్టలు తప్ప వారికింకేమీ మిగలలేదు. గోరు చుట్టుపై రోకటిపోటన్నట్లు కామేశ్వరమ్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినింది. దుర్భర దారిద్ర్యం, దారుణ రోగపీడనం కామేశ్వరమ్మ హృదయంలో వైరాగ్యోదయానికి కారణమయ్యింది. అట్టి పరిస్థితుల్లో సాయినామ స్మరణ ఆమెకు ఉచ్ఛ్వాస నిశ్వాసములయ్యాయి. పెద్ద కూతురు రాధాంబ భర్త రామారావు గారు వారి కుటుంబానికి ఆ సమయంలో తోడు నీడయ్యారు. ఎట్టకేలకు కామేశ్వరమ్మ ఆరోగ్యం కుదుటపడింది. అనారోగ్య మూలంగా ఆమె నెలలు తరబడి మంచంపైన పరుండి ఎన్నో కోట్ల సాయినామ జపం చేయడంతో అది సహజమై ఆమె ఏమి చేస్తున్నా అసంకల్పితంగా సాయినామ స్మరణ ఆమె హృదయంలో మారుమ్రోగేది. శ్రీరామ శ్రీకృష్ణ మారుతి స్తోత్రాలు, దండకములు, పద్యాలు అలవోకగా ఆలపించేది. రాజరాజేశ్వరి మంత్రసిద్ధులు శ్రీ మామిడివచ్చుల వెంకట సుబ్బయ్య గారు కోనసీమ నుండి వలస వచ్చి పొన్నూరులో ఉంటూ ఉంచవృత్తిలో సంసారం గడుపుతుండేవారు. అమ్మవారి ఆదేశానుసారం ఒకనాడాయన కామేశ్వరమ్మ వద్దకొచ్చి శ్రీ రాజరాజేశ్వరి మంత్రయుక్త స్తోత్రం ఆమెకు ఉపదేశించి దీవించి వెళ్లిపోయారు. కామేశ్వరమ్మ ఆ ఉపదేశాన్ని సంతత మననం చేసి అనతి కాలంలోనే మంత్రసిద్ధి పొందింది. ఆమెకు తన శరీరంలో ఏవో మార్పులు కలుగుతున్నట్లు అనుభవమయ్యేది. తరచూ పరమానందానుభూతిలో గంటల తరబడి తన్మయురాలై ఉండేది. అపరిమితమైన ప్రశాంతి ఆమె మనస్సున తాండవించసాగింది. ఇలా ఉండగా ఆమె పెద్ద కొడుకు వరప్రసాదరావు గారికి గుంటూరులో ప్రభుత్వోద్యోగం లభించడంతో సకుటుంబ సమేతంగా పొన్నూరు నుండి గుంటూరుకు కాపురం మార్చారు కామేశ్వరమ్మ. గుంటూరులో అమ్మ సోదరి వరలక్ష్మమ్మ గారికి చాలా పెద్ద ఇల్లు ఉండేది. అందులో ఒక చిన్న పెంకుటింట్లో నామమాత్రపు అద్దెకు కామేశ్వరమ్మ సహకుటుంబంగా స్థిరపడ్డారు. ఆ పెంకుటిల్లే సాయి లీలా ఖేళనానికి కేంద్ర బిందువైంది. సాయినాథుని చిత్రపటంలో ఆయన పాదాంగుష్టాల నుండి గంగ ప్రవహించింది ఆ ఇంట్లోనే. కొంత తరచి చూస్తే రామావధూత శ్రీ రంగన్నబాబు గారి రామభక్తికి, శ్రీ పూలమ్మ గారి సాయి భక్తికి చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి. శ్రీ రంగన్నబాబు గారు నిరంతరం రామనామ జపం చేస్తే, శ్రీ పూలమ్మ గారు సాయినామాన్ని నిరతం మంత్రజపం చేసింది. రంగన్నబాబు గారికి శ్రీరాముని నిత్య సాక్షాత్కారం ఉన్నట్లే బాబా వారి నిత్య సాన్నిధ్యం పూలమ్మ గారు అనుభవించేవారు. ఇంకా చెప్పాలంటే రంగన్నబాబు గారికి వలె పూలమ్మ గారి చేతుల్లో కూడా అనేక ప్రసాదాలు వాటంతటవే ప్రకటమయ్యేవి. శ్రీ రంగన్నబాబు గారికి పూలమ్మ గారికి ఇటువంటి అద్భుతమైన పోలికే కాకుండా ఎంతో అవినాభావ సంబంధం కూడా ఉంది. అదేమిటంటే శ్రీ పూలమ్మ గారు సాయిబాబాను మొట్టమొదటిసారి భౌతికంగా దర్శనం చేసుకున్నది శ్రీ రంగన్నబాబు గారి ద్వారానే. ఆ విషయాన్ని ముందు ముందు తెలుసుకుందాం.